వెల్కమ్ టు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ కొబ్బరి లడ్డు అండి. ప్రిపరేషన్ చూద్దాము. కొబ్బరిని తురుముకోవాలండి. కొబ్బరి తురుముకునేది లేనట్లయితే ఈ విధంగా మిక్సీ జారులో కొబ్బరి ముక్కలను సన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మెత్తటి పొడిలాగా అవుతుంది. ఈ విధంగా తురిమి పెట్టుకోవాలండి. నాకు ఈ కప్పుతో 2 కప్పుల కొబ్బరి తురుము అయిందండి. 2 కప్పుల కొబ్బరి తురుముకు 1 కప్పు బెల్లం తురుము సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యిని ఒకసారి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో మనం తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరిని వేసుకోవాలండి. దీనిని 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోవాలి. అక్కడే ఉండి వేయించుకోండి, లేకపోతే కొబ్బరి మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్నటువంటి బెల్లంని వేసుకోవాలండి. బెల్లంని కూడా ఒకసారి కలుపుకోండి. దీనిని మూత పెట్టి కుక్ చేసుకోండి. బెల్లం మొత్తం కరిగి మనకి కొబ్బరిలో కలిసిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతుందండి. ఐదు నుంచి 10 నిమిషాల లోపల ఈ విధంగా మనకి దగ్గరగా వస్తుందండి. బెల్లం మొత్తం కరిగి పాకంలాగా ఫామ్ అయ్యి ఈ విధంగా మనకి ఉండలాగా ఫామ్ అవుతుంది. మనం గరిటెతో తిప్పుకుంటూ ఉంటేనే గరిటెకి ముద్దలాగా వస్తుందండి. మనకు అప్పుడు పాకం వచ్చినట్లు అర్థమవుతుంది. ఈ విధంగా మనం చేతిలోకి ఒక చిన్న ముద్దని తీసుకొని రౌండ్గా చేసినట్లయితే ఈ విధంగా దగ్గరగా వస్తుందండి. అప్పుడు మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలండి. వీటిని ఉండల్లాగా చుట్టుకోవాలండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి తప్పకుండా. ఇదే విధంగా అన్నిటినీ ఉండల్లాగా చుట్టుకోవాలండి. ఇంతే, సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయండి. Thank you for watching my video. Please subscribe to Simple and Tasty Recipes.